శ్రీగురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇవాళ మనం 94వ శ్లోకంలోని విశేషాలు తెలుసుకుందాం. కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. ద్వితీయార్థంలో శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని అని ఉంది. మనం ఒక పాదం దగ్గర ఆపుతున్నాం కనుక 8 అక్షరాలు అయిపోగానే శాంతి స్వస్తిమతి కాంతి అని విడదీయాలి. ఆ రకారం ఇటు విసర్గ అయిపోతుంది. అయిపోగానే అక్కడ నకారం ఉంటుంది, నందిని. కుమారగణనాథాంబ ప్రథమం, తుష్టి ద్వితీయం, పుష్టి తృతీయం, ధృతి చతుర్థం, మతి పంచమం, శాంతి షష్టం, స్వస్తిమతి అష్టమం, కాంతి నవమం, నందిని ప్రియ దశమం. దశపది అయం శ్లోక. పునః పరిగణయామः. కుమారగణనాథాంబ ప్రథమం, తుష్టి ద్వితీయం, పుష్టి తృతీయం, మతి చతుర్థం, ధృతి పంచమం, శాంతి షష్టం, స్వస్తిమతి సప్తమం, కాంతి అష్టమం, నందిని నవమం, విఘ్ననాశిని దశమం. దశపది అయం శ్లోక. కుమారగణనాథాంబ. కుమార అంటే కుమారస్వామి, గణనాథ అంటే విఘ్నేశ్వర స్వామి. కుమారస్వామికి షణ్ముఖుడు, సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షడాననుడు 6. అలాగే ఆయన కృత్తికా నక్షత్రం జన్మించారని కార్తికేయ అంటారు. 6 ముఖాలుగా ఉన్నాయి కనుక షణ్ముఖ అంటారు. అలాంటి స్వామి తారకాసుర సంహారం కోసం ఆవిర్భవించినవాడు. ఇంకా రెండవరెవరు? గణనాథ. గణానాన్త్వా గణపతి గుం హవామహే అని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటాం. ఆదౌ పూజ్యోగణాధిప. ప్రమథగణాలకు, దేవతాగణాలకు అందరికీ అధిపతి ఆయన. అలాగే విఘ్న గణములకు కూడా అధిపతి ఆయన. ఆయన అనుగ్రహం ఉంటే విఘ్నాలు తొలగిపోతాయి, అనుగ్రహం లేకపోతే విఘ్నాలు వస్తుంటాయి. గణనాథ అంబ. అంబ అంటే అమ్మ. ఎవరికి అంబ? అమ్మ ఎవరెవరికి తల్లి? కుమారగణనాథాంబ. కుమారగణనాథాంబ కుమారస్వామికి, గణనాథ గణేశ్వరునికి అంబా తల్లి. తుష్టి. తుష్టి అంటే సంతోషం, సంతృప్తి. నగాయత్ర్య పరం మంత్రం, నమాతు పరదేవతం, నమోక్షాచ పరం స్థానం, నృప్తే. అధికం సంతోషం అంటే నా సంతోషాచ పరం స్థానం, నా సంతృప్తే పరం ధనం. నా సంతృప్తే పరం ధనం, అక్కడ అది పదం. నా సంతృప్తే పరం పదం, నా సంతృప్తే పరం ధనం. సంతృప్తిని మించిన ధనం లేదుట. అంచేత అమ్మవారు విశేషమైన తుష్టి కలిగిన వారు, సంతృప్తి కలిగిన వారు. అమ్మవారి యొక్క తత్వమే అద్భుతమైన సంతృప్తి తత్వం, సంతోషతత్వం. ఆ సంతోషమే శాశ్వతమే ఆనందంగా నిలుస్తుంది. తుష్టి. పుష్టి అంటే దార్ఢ్యం, శరీర దార్ఢ్యం. బలహీనంగా ఉన్న వాళ్ళకి కొంచెం అస్థి సంచయం కనిపిస్తుంటుంది, ఎముకల సముదాయం. కానీ పుష్టిగా ఉన్న వాళ్ళకి కనిపించవు, కండరాలు బాగా ఉంటాయి. అంటే అమ్మవారు ఒక విశేషమైన పుష్టి అనే తత్వాన్ని ఇస్తున్నారు అమ్మవారు. అమ్మవారిని సేవించే వాళ్ళకు ఎటువంటి అమ్మవారు? కుమారస్వామి, గణపతి ఇద్దరికి తెలియనటువంటి ఆ అమ్మవారిని స్మరిస్తే తుష్టి కలుగుతుంది, పుష్టి కలుగుతుంది. తుష్టి అంటే అద్భుతమైన ఆనందం, పుష్టి అంటే అద్భుతమైన శక్తి.
ఇంకా మతి అంటే మతిరాగామి గోచర. మతి ఆగామి గోచర. రాబోయే కార్యక్రమాలను, జరగబోయే కార్యక్రమాలను ఊహించి చెప్పగల శక్తిని ఏమంటారు? మతి అంటారు. ఊహించే శక్తి, ఊహాశక్తి. అందుకనే మనకు శాస్త్రవచనం ఉంది కదా, స్మృతిరతీత విషయ మతిరాగామి గోచర బుద్ధి తాత్కాలిక జ్ఞేయ ప్రజ్ఞా త్రైకాలికీ మత. జరిగిపోయిన విషయాలకు సంబంధించిన జ్ఞాపకశక్తిని స్మృతి అంటారు. జరగబోయే కార్యక్రమాలు ఊహించగలిగే శక్తిని మతి అంటారు. మతి ఆగామి గోచర, జరగబోయేవి. బుద్ధి తాత్కాలిక జ్ఞేయ, తత్కాల స్మరణ, ఇప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి మాత్రం ఆలోచిస్తుంటే దాన్ని బుద్ధి అంటారు. అలాంటి విశేషం తత్వం కలిగిన వారు అమ్మవారు. మతి రాబోయే విషయాలను కూడా గ్రహింపచేసే శక్తిని అమ్మవారు సాధకులకు ఇస్తారు. ధృతి అంటే ధైర్యం ఇంద్రియ నిగ్రహ. ధైర్యం ఇంద్రియ నిగ్రహ. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలకు తగినటువంటి విశ్రాంతిని ఇస్తేనే ఆ దేహం మళ్ళీ, ఆ యంత్రం మళ్ళీ పనిచేస్తుంది. అంటే తప్పనిసరిగా అది గుర్తుపెట్టుకోవాలి. విశేషమైన పదం ధృతి అంటే ధైర్యం. శాంతి అంటే సత్వగుణోపేతం కలిగిన గుణాన్ని శాంతి అంటారు. సత్వగుణం కలిగిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇతరులకు కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటారు. ఇతరులు కూడా సంతోషంగా ఉండటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు సంతోషంగా ఉంచుతారు. అది విశేషమైనటువంటి తత్వం. అంటే ఏం చెప్పారు ఇక్కడ? శాంతి అంటే వరుసగా ఒక్కో దాన్ని బట్టి ఒక్కొక్క విశేషణ ఫలితం వస్తుంది. మొదట ఏం చెప్పారు? తుష్టి సంతృప్తి. రెండవది పుష్టి శక్తి, బలం. మూడవది మతి, రాబోయే విషయాలను జాగ్రత్తగా ఆలోచించి హేతుబద్ధంగా చెప్పగలిగే శక్తిని మతి అంటారు. మతి ఆగామి గోచర. తర్వాత ధృతి అంటే ఇంద్రియ నిగ్రహం. పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకుంటే దాన్ని ధృతి అంటారు. ఇంద్రియ నిగ్రహ. నియమాన్ని పొందితే అదే అద్భుతమైన శాంతి. ఇంకా స్వస్తి అంటే శుభం. అమ్మవారు శుభాన్ని కలిగిస్తుంటారు. శుభాలకు నిలయం. స్వస్తి కలిగిన వారు కనుక స్వస్తిమతి. కాంతి అంటే తేజస్సు. అమ్మవారు తేజస్వరూపిణి కదా, తేజోరూపిణి. కాంతి. నందిని, నందయతీతి నందిని, నందం భవతీతి నందిని. నంద అంటే ఆనందం. అమ్మవారు ఆనందంతో ఉంటారు. అందరూ ఆనందంతో ఉండడానికి ఆమె శక్తినిస్తారు. ఆనందాన్ని ప్రసరింపజేస్తారు, అద్భుతమైన ఆత్మానందాన్ని. విఘ్ననాశిని, విఘ్నాలు నశింపజేస్తారు. ఎందుకంటే అమ్మవారు కుమారుడు కదా, విఘ్ననాయకుడు. అమ్మవారు అలా ఒకసారి స్మరిస్తే ఆదోపు ఉద్యోగానాధిప ఆయన వచ్చేసి విఘ్నాలన్నింటినీ కూడా చల్లాచెదరు చేసేస్తారు. ఏముండదు, విఘ్నాలు నశింపజేస్తారు. అంటే ఆ శక్తి అమ్మవారికి ఉంది కనుక తన కుమారుడికి ఇచ్చారు అమ్మవారు. అది ఇక్కడ విశేషం. ఓం ఐం హ్రీం శ్రీం కుమారగణనాథాంబాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం తుష్ట్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పుష్ట్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం మత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ధృత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాంత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం స్వస్తిమత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం నందిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం విఘ్ననాశిన్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.